దాచుకోవడం ఎందుకు? సరే ఏమైనా స్పెల్లింగ్స్ వచ్చా? సరే ఇప్పుడు డిగ్రీ చదివినావు, ఏ గ్రూప్ నువ్వు? ఎంపీసీఎస్ అంటే అంతేనా? సో ఇంటర్లో ఇది ఎంపీసీ అంటే ఓకే. ఏ ముందే ప్రాక్టీస్ చేసుకున్నా ఏంది? సరే ఫిజియాలజీ స్పెల్లింగ్ ఇంటర్లో మేము హైదరాబాద్ మాదాపూర్లో 2 లక్షలు కట్టేసినాం. హైదరాబాద్ మాదాపూర్లో ఏ కాలేజు? నారాయణ కాలేజ్. ఓకే, చదవలేడా? అక్కడ ఓన్లీ 1 ఇయర్ ఉంచినాం. తర్వాతకి ఓకే 2 లక్షలు పెట్టిరంటాడా? పెట్టేసి ఆల్రెడీ సెకండ్ ఇయర్ కి బాగానే కట్టనీయలే అన్న వాడే. ఓకే న్యాయం చేసి వచ్చిండు. సెకండ్ ఇయర్ మళ్ళీ 2 లక్షలు కడదాం. మరి సెకండ్ ఇయర్ ఏడా చదువుకున్నావు? ఇక్కడ సూర్యాపేటనే. ఫస్ట్ ఇయర్ పాస్ అయిందా? అయిండు. ఓకే, సో అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి సర్టిఫికెట్లు ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచి. సెకండ్ ఇయర్ ఇక్కడ కంటిన్యూ చేయాలి. కానీ నేను ఏమంటా అంటే చదువు అనేది ఇంపార్టెంట్ అని నేను చెప్పను, కానీ మనం పెట్టిన పైసలకి అది ఆ ఇయరే తీసేస్తే ఒక పని అయిపోతుంది. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఇంకోటి. 9 + 9 + 9 - 9 - 27 ఎంత? 27. మళ్ళీ క్యాలిక్యులేట్ చేయి. 9 + 9 + 9 9 - 9 మైనస్ 9 + 9 + 9 9 ఓకే మైనస్ 9 27 ఓకే ప్లస్ 27 0 9 + 9 + 9 27 మైనస్ 9 మైనస్ 9 ఎంత? చెప్పు. 9 27 మైనస్ 9 అంటే ఎంత? సరే 70రా? 9 + 9 9 + 9 27 మైనస్ 9 18 18 + 27 18 + 27 అడుగు అమ్మని అడుగు. అందుకే వచ్చారు అదని టెస్ట్ చేసిన అంతే, నీకు రాదని అర్థమైపోయింది. కాదు సరే, నా ఇజ్జత్ అంతా గాన్ అంట. ఇజ్జత్కి ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పు? ప్రెస్టేజ్ అంటారా? ప్రెస్టేజ్ అంటారా? సరే అవన్నీ వేస్తాను నేను.